బులెటిన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. 6 గ్యారెంటీలో మరో రెండింటిని అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. కాసేపట్లో సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి వర్చువల్ గా గ్యారెంటీలను ప్రారంభించనున్నారు. గృహజ్యోతి పథకం కింద రేషన్ కార్డు ఉన్న ప్రతి నెలకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్ను, మహాలక్ష్మి పథకం కింద 500కు గ్యాస్ సిలిండర్లు హామీలను ప్రారంభిస్తారు. అనంతరం సీఎం, మంత్రులు చేవెళ్ల సభకు హాజరు కానున్నారు. సాయంత్రం 4 గంటలకు రంగారెడ్డి జిల్లా చేవెళ్లలోని ఫారా ఇంజనీరింగ్ కాలేజీ మైదానంలో బహిరంగ సభ జరగనుంది. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం బైటి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు తదితరులు హాజరు కానున్నారు. చేవెళ్ల సభకు దాదాపుగా 1,00,000 వరకు జనం వస్తారని అంచనా వస్తుంది. చూస్తున్నాం. 6 గ్యారెంటీలో మరో రెండింటిని అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. కాసేపట్లో సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి వర్చువల్ గా గ్యారెంటీలను ప్రారంభించనున్నారు. ఇక గృహజ్యోతి పథకం కింద రేషన్ కార్డు కలిగి ఉన్న వారికి నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహాలక్ష్మి పథకం కింద 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ హామీలను ప్రారంభిస్తారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు, చెప్పండి. వరుణ్, మరికొద్ది సేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయం నుండి 2 గ్యారెంటీలను అయితే ప్రకటించబోతున్నారు. 500కి గ్యాస్ సిలిండర్, అదేవిధంగా 200 యూనిట్ల ఉచిత విద్యుత్తును గృహలక్ష్మి పథకం కింద, గృహజ్యోతి పథకం కింద ఈ 2 పథకాలను అయితే మరికొద్ది సేపట్లో ప్రారంభించబోతా ఉన్నారు. ఈ రోజు చేవెళ్ల వేదికగా ఈ యొక్క 2 పథకాలను కూడా అమలు చేయాలని చెప్పేసి భావించినా కానీ ఎన్నికల కోడ్ రావడంతో, మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి కోడ్ రావడంతో సభను అక్కడ మాత్రం రాజకీయ సభగా మాత్రం నిర్వహించుకుంటున్నారు. కానీ ఇటు పథకాలను మాత్రం ఇక్కడ సచివాలయ వేదికగా ప్రారంభించబోతున్నారు. మొత్తానికైతే దీనికి సంబంధించి ఇప్పటికే అటు సభకు సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు అయితే ఇటు కాంగ్రెస్ పార్టీ నాయకులు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలు ఆ సభకు వచ్చేందుకు భారీ ఏర్పాట్లు చేసినటువంటి అటు అధికారులు, కాంగ్రెస్ పార్టీ నేతలు అయితే ఇటు అధికారులు కూడా అక్కడ సంబంధించినటువంటి ముఖ్యంగా పోలీస్ శాఖకు సంబంధించినటువంటి అధికారులు అయితే ఏ ఒక్క ఇబ్బంది జరగకుండా ఇటు ట్రాఫిక్ నియంత్రణ చేయడం కానీ, లేకపోతే రూట్ మళ్లించడం కానీ తదితర అంశాలను కూడా దగ్గరుండి చూసుకుంటా ఉన్నారు. మరొక వైపు ఇటు సచివాలయ వేదికగానైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే మరికొద్ది సేపట్లో ఈ యొక్క పథకాలను అయితే ప్రారంభిస్తున్న నేపథ్యంలో ఇటు ఈ పథకాలకు సంబంధించి ఇప్పటికే అంటే ఎవరైతే గత 3 సంవత్సరాలుగా కన్జ్యూమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళు వినియోగించినటువంటి 3 సంవత్సరాల నుంచి ఎంత వినియోగించారో యావరేజ్ గా దాన్ని తీసుకొని యొక్క గ్యాస్ సిలిండర్లు ఇచ్చేందుకైతే ఏర్పాట్లు చేయడం జరిగింది. మరొక వైపు ఇటు ప్రజాపాలనకు సంబంధించినటువంటి పథకం ఏదైతే ప్రజాపాలన దరఖాస్తు చేసుకొని ఉన్నారో వాళ్ళు, అదేవిధంగా తెల్ల రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే దీనికి అర్హులు అని చెప్పేసి ప్రభుత్వం ఇప్పటికే విధి విధానాలను రూపొందిస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేసిన నేపథ్యంలో మరికొద్ది సేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులందరూ కలిసి అయితే ఇక్కడ సచివాలయం వేదికగా ఈ యొక్క పథకాలను ప్రారంభించబోతున్నారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఇక్కడ నుండే సభ మాత్రం అక్కడే చేవెళ్లలో నిర్వహించేందుకైతే ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. మొత్తానికైతే ఇటు కాంగ్రెస్ నాయకులు ఇటు తీవ్రంగా మొట్టమొదటిసారిగా ఇటు హైదరాబాద్ అంటే రంగారెడ్డి జిల్లా కేంద్రంగా జరుగుతున్నటువంటి ఈ యొక్క రంగారెడ్డి జిల్లాలో జరుగుతున్నటువంటి భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని చెప్పేసి ఇటీవల కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినటువంటి సునీత మహేందర్ రెడ్డి, తీగల కృష్ణారెడ్డి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకురాలు పారిజాత నరసింహారెడ్డి తదితర నేతలందరూ కూడా అక్కడే మకామించి ఈ యొక్క సభ ఏర్పాటును అయితే చూడడం కాకుండా భారీ జన సమీకరణ సక్సెస్ కొరకైతే అక్కడే ఉండి పనిచేస్తా ఉన్నారు. మరికొద్ది సేపట్లో మాత్రం ఈ యొక్క పథకాలు ప్రారంభమై ఇది ఈ రోజు నుండి అమల్లోకి వచ్చేటువంటి అవకాశం కనబడతా ఉన్నది. అయితే ఆరాబాబు, చేవెళ్ల సభకు ఎవరెవరు మంత్రులు రానున్నారు, ఎవరెవరు ముఖ్య అతిథులుగా వస్తున్నారు, ఈ సభ ఎన్ని గంటలకు ప్రారంభమవుతుంది?
సభ మాత్రం 4:30కు ప్రారంభం కానుంది. ముఖ్యమంత్రి ఇక్కడ నుండి ఈ పథకాలను ప్రారంభించగానే నేరుగా చేవెళ్ల సభకు చేరుకుంటారు. అక్కడనే ఇటు మంత్రులు డిప్యూటీ సీఎం, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు తదితర మంత్రులందరూ కూడా అక్కడికి హాజరవుతా ఉన్నారు. ఇటు ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటుగా ఇటు ఈ యొక్క విద్యుత్ శాఖకు సంబంధించిన ఇంధన శాఖకు సంబంధించినటువంటి మినిస్టర్ గా ఉన్నటువంటి ప్రస్తుతానికి బట్టి విక్రమార్కతో పాటుగా ఇటు ఎఫ్సిఐ కూడా చూస్తున్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇద్దరు సంబంధిత శాఖలకు సంబంధించినటువంటి మంత్రులు ఉంటారు. అదేవిధంగా ఇటు కొంతమంది లబ్ధిదారులను కూడా ఇద్దరికి ఎంపిక చేసిన ఉన్న నేపథ్యంలో వాళ్ళని అక్కడ సభా మీదకి ఆహ్వానించి వాళ్లకు ఈ పథకాలను వాళ్ళ ద్వారా అందజేసేందుకు ఏర్పాట్లు చేశారు. థ్యాంక్ యూ రాంబాబు ఫర్ ది అప్డేట్స్.